విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు రాజాం క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక దేవుడితో వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి లడ్డూ విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. తిరుపతి లడ్డూ విషయంలో వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా మొత్తం బొత్స సత్యనారాయణ శాసన మండలిలో చేసిన ఆరోపణలు సరికాదని ధ్వజమెత్తారు. దైవం మీద మతాన్ని కించపరుస్తూ ఆ మతాన్ని అనుసరించేటటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా దేవుడిని రాజకీయాల్లోకి లాగడం మాత్రం జగన్మోహన్ రెడ్డి, సత్యనారాయణ గారు వీళ్ళందరూ మానుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు. పరిస్థితి ఏంటి? చీఫ్ మినిస్టర్ అయితే నువ్వు అన్యమతస్తుడవా కాదా నీకు నువ్వు నిర్ధారించుకో. నువ్వు ఇలాంటి పనులు చేయబట్టే జైలుకి వెళ్ళావా లేదా? ఇంకా దేవుడికి నిన్ను ఇంకా ఏ విధంగా శిక్షించాలా? నీ మనుషులేంటి, నువ్వు అక్కడ వేసిన వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం పని చేస్తున్నారు? లడ్డూలో వచ్చేటటువంటి నెయ్యి అది కల్తీయా? అందులో ఏమేమి కలిసాయి? యానిమల్ కొవ్వు కలిసింది. కెమికల్స్ అన్ని యానిమల్ తో తయారవుతాయి. యానిమల్ దీంతో ఎవరు చెప్పాలి నీకు? బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్, ఎలక్టెడ్ పోస్ట్ లో ఉండేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలా. అలా కాకుండా అక్కడ వేసినటువంటి వాళ్ళు అన్ని మతస్థులను వేస్తావు. తిరుపతి దేవస్థానం వ్యాపారం చేసుకునే వాళ్ళని అక్కడ పెడతావు, తిరిగి దబాయిస్తారు. అవాకులు